హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లోనే బేకరీ స్టైల్లో సాఫ్ట్గా స్పాంజీగా ఉండే వెనిలా కేక్ను తయారు చేసుకుంటున్నాం. ఈ కేక్ ప్రత్యేకత ఏంటంటే మనం బ్యాటర్ని మిక్సీ జార్లోనే బ్లెండ్ చేసుకుంటాం. చాలా ఈజీగా ఎక్కువ యుటెన్సిల్స్ ఉపయోగించకుండా ఈ కేక్ తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, కేక్ తయారు చేసుకుందాం. మిక్సీ జార్లో ముందుగా వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బ్లెండ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక గ్లాస్ నిండా షుగర్ని తీసుకొని దీన్ని పౌడర్ లాగా చేసుకుందాం. తర్వాత 3 ఎగ్స్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ కప్ దాకా ఆయిల్ తీసుకొని అదే మిక్సీ జార్లో వేసి 3/4 కప్పు దాకా మిల్క్ కూడా అందులోనే వేసి మొత్తం బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లో వేసి ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులో సాల్ట్ వేసి ప్రీహీట్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే కేక్ మౌల్డ్ని తీసుకొని అందులో ఆయిల్ రాసి కొద్దిగా పౌడర్ వేసి మౌల్డ్ నిండా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్యాటర్లో డ్రై ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాం. మైదాని కొద్దిగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. లమ్స్ ఏం రాకుండా కలుపుకుంటూ కొద్దిగా మైదా వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నాకు 2.5 గ్లాసెస్ దాకా మైదా ఇందులో అవసరం అయ్యింది. మైదా ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మరీ గట్టిగా అయినట్టు అనిపిస్తే కొద్దిగా మిల్క్ వేసుకోవచ్చు. అంతా కలుపుకున్నాక షుగర్ ఇందులో సరిపోయిందా లేదో చూసుకోవాలి. షుగర్ కొద్దిగా తక్కువ అయినట్టు అనిపిస్తే షుగర్ పౌడర్ని ఇందులో వేసుకోవచ్చు. ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ ఇందులో వేసి కొద్దిగా బేకింగ్ సోడా కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక ఒక టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ వేశాక ఎక్కువ కదపకూడదు. కొద్దిగా కలిసేలాగా కలుపుకొని ఈ బ్యాటర్ని కేక్ మౌల్డ్లో వేసి లమ్స్ ఏం లేకుండా 2 టైమ్స్ ట్యాప్ చేసి మనం తయారు చేసుకున్న మౌల్డ్ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలో పెట్టి స్టవ్ను సిమ్లో పెట్టి 20 to 25 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మూత కూడా పెట్టి కుక్ చేసుకోవాలి. సరిగ్గా కుక్ అయిందో లేదో ఇలా ఒక నైఫ్తో కుచ్చి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా కేక్ తయారైంది. దీన్ని డీమౌల్డ్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.